విశాఖలో ఒకవైపు చలి తీవ్రత, మంచుతో పాటు కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి విశాఖలో ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి మించి కూడా ఒక సమయంలో ఇక్కడ క్వాలిటీ ఇండెక్స్లో అక్కడ నమూనాలు బయటపడ్డాయి. అయితే ఇది వాహనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. అయితే అధికారుల మాట ఎలా ఉన్నప్పటికీ నవంబర్, డిసెంబర్లో చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అలాగే దట్టంగా మంచు కురవడంతో ఈ కాలుష్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నగరంలోనే పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 9 గంటల వరకు కూడా మంచు పడడం, అలాగే ఈ మంచుతో పాటు నగరంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం, అలాగే వాహనాల కాలుష్యం కూడా పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 3 రోజులుగా చూసుకుంటే విశాఖలోని వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలు గొంతు నొప్పి, అలాగే జలుబుతో బాధపడుతున్నారు. ఇదంతా కూడా కాలుష్యం కారణంగానే ఏర్పడుతున్నట్టు అధికారులు, అలాగే ఇతర వైద్య వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నప్పటికీ విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తుంది. ఒకవైపు సముద్రం, మూడు వైపు కొండలు ఉండడంతో నగరంలోని ఏదైతే కాలుష్యం ఉంటుందో ఆ కాలుష్యం ఇతర ప్రాంతాలు, అంటే ప్రధానంగా చూసుకుంటే ఇతర ఆకాశంలోకి వెళ్ళి మేఘాల్లో కలవడానికి కొంత సమయం పట్టే పరిస్థితి. దీంతో నగరవాసులే తిరిగి ఈ కాలుష్యాన్ని పీల్చడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ జనవరి మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు మంచు తీవ్రత ఇదే రకంగా కొనసాగే అవకాశం ఉండడంతో నగరవాసులు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.